హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ అండ్ బాక్స్. ఈరోజు అయితే నేను మీకు గోధుమలతో పాయసం ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. గోధుమ రవ్వతో కాదండి, గోధుమలతోనే. దీనికోసం అయితే ఒక టీ గ్లాస్ నిండా గోధుమల్ని తీసుకొని కడిగి శుభ్రంగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా 12 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఈ గోధుమల పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మార్నింగ్ లేవగానే ఇప్పుడు ఈ గోధుమలు అనేవి చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ వాటర్ని మొత్తాన్ని వంపేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం వంపేసుకొని మొత్తం తడి ఆరిపోయే వరకు ఇలాగే ఈ ఫిల్టర్లను ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేయాలి. ఇప్పుడు మొత్తం నీటిలో నుంచి వాటర్ మొత్తం వెళ్ళిపోయి తడి మొత్తం ఆరిపోయిన తర్వాత దీనికోసం అయితే మనం ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని మంచిగా ఈ కాటన్ క్లాత్లో మూట కట్టి ఒక 1 అవర్ పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేసుకోవడం వలన ఈ గోధుమల పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పటి వరకు మీరైతే ఈ ప్రాసెస్లో ఎక్కడ చూసి ఉండరు, ఎక్కడ విని కూడా ఉండరు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ఈ గోధుమలను మనం మూట కట్టి ఉంచుకున్నాం కదా, ఇవి మొత్తం తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చేయడం వలన పైన పొట్టు మొత్తం వెళ్ళిపోయి ఈ గోధుమల పాయసం అనేది టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు మొత్తం తడి ఆరిపోయి ఇలా మనం చేతితోని అదుప్పి చూస్తే మనకు అసలు టచ్ అవ్వవు. ఇప్పుడు దీని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోనే తీసుకోవాలి. ఇలా తీసుకొని దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక 3 to 4 టైమ్స్ ఖచ్చితంగా కడుక్కోవాలి. ఇలా కడగడం వలన పైన పొట్టు మొత్తం వెళ్ళిపోయి గోధుమలు అనేవి శుభ్రంగా నీట్గా తయారవుతాయి. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అలాగే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ గోధుమల పాయసం అనేది దేవునికి ప్రసాదంగా అయినా, ఏదైనా పండగలు ఉన్నప్పుడైనా, స్వీట్ తినాలనిపించినప్పుడన్నా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం అయ్యప్ప స్వామి ప్రసాదం లాగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే వాటర్ మొత్తం పంపేసుకోవాలి. ఇక్కడైతే నేను మీకు ఫిల్టర్ చేసి వీడియో కోసం చూపిస్తున్నాను పొట్టు ఏ విధంగా వెళ్తుంది అనేసి. ఖచ్చితంగా 3 to 4 టైమ్స్ అయితే కడిగి తీరాల్సిందే. ఇలా చేయడం వల్లనే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా వాటర్ మొత్తం పంపేసుకొని ఇప్పుడు ఈ గోధుమలను అయితే మనం ఒక కుక్కర్లో తీసుకోవాలి. ఇలా మొత్తం కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ గోధుమలు చూసారా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఒకవేళ 3 విజిల్స్ తర్వాత కూడా మీకు ఉడికినట్టు అనిపించకపోతే ఇంకొక విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు చేతిలో వేసుకొని చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లోనే మనం ఏ కప్పుతో అయితే గోధుమలు తీసుకున్నామో అదే కప్పు నిండా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 కప్పు తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. మీరు ఇంకా కొంచెం తీపి తింటారనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం కరిగిపోయి పాయసం అనేది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉడికించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు వేరొక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొంచెం నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమల పాయసం అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.